ఘనంగా హెచ్పీసీఎల్ డీలర్స్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హాజరైన ఆర్యం నఫ్సాద్ 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఫాతిమానగర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్పీసీఎల్ పెట్రోల్ చీఫ్ రీజనల్ మేనేజర్ నఫ్సాద్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితంగా నేడు భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు తెలిపారు. భారతదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల నృత్యాలు, ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ అధికారులు, డీలర్స్, సిఎస్ఏఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? మన భారత పౌరుడుగా మనం ఏం చేయాలి? మన దేశానికి సేవ చేయాలంటే మనం వృధాన్ని అరికట్టాలి. వృధాన్ని అరికట్టాలంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ వృధాన్ని అరికట్టి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి. అనవసరమైన వృధాలు పెట్రోల్ పంప్స్లో ముఖ్యంగా ఇంకొకటి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ పంప్లో సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తాలూకా మంచి పేరు నిలబెట్టాలంటే సేఫ్టీ అనేది ఖచ్చితంగా వాటి ఎస్ఓపీని ఫాలో అవ్వాలి. అందులో కూడా మన పెట్రోల్ పంప్స్లో కూడా సిఎస్ఎస్ డీలర్స్, మేనేజర్స్ అందరూ కూడా కలిసి ఒక టీమ్గా రోజు ఉదయాన్నే పెట్రోల్ పంప్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మీటింగ్ పెట్టుకుని కస్టమర్స్కి సో వాళ్ళందరినీ మనం ఏ రకంగా ఆలోచిస్తూ మనం పొందాలి అని ఒక మీటింగ్ పెట్టుకుని ఎవ్రీడే మీరు ముందుకు పోవాలి. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వృధాన్ని అరికట్టడం ఒకటి, అభివృద్ధి ఈ 3 పాయింట్స్ మీద మనం స్ట్రెస్ ఇస్తే కనుక మన దేశాన్ని అభివృద్ధి పొందాలని నడిపించే అవకాశం మనకు కూడా ఉంది. ఆ విధంగా నేను మీ అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నందుకు ఇక్కడ మీ అందరి Thank you everyone for your valuable words, your thoughts, your feelings and your wishes added more value to the celebration. Now it's time for add some fun to the celebration. Let's test our patriotic knowledge with a short